అండి నాందేడికాయలు, అరటికాయ నాందేడి, కిస్మిస్ పళ్ళు వేసానండి. ద్రాక్షలు, ద్రాక్షలు కదండి, కిస్మిస్ వేసాను. తర్వాత పుచ్చకాయ అండి, పుచ్చకాయ, గరుపుచ్చకాయ, అదో కొట్టు అదండి. పట్ట కనపడుతుందండి, పైన పట్ట కప్పాం. ఆ పందిరి వేయటం చేత కాలేదు నిన్న వాళ్ళకి. పందిరి అసలు పందిరి వేసేవాళ్ళు కాదు వాళ్ళు. కింద ఇంకా కాయలు ఉన్నాయండి. కూరగాయలు కూడా పెట్టాను. అటు ఉందండి, రోడ్డు పక్కన అటు పక్క ఎండ ఉందండి, పక్క ఉన్నానండి. నేను బండి అక్కడ పెట్టాను కదా, ఈ పక్క ఉన్నాను రోడ్డు కూడా. అటు నీడ రంగంలో కొట్టుకాడికి వెళ్ళిపోతాను. ఇవాళ పెట్టామండి కొట్టు. లేచిపేటలు అవన్నీ పెట్టాలి, అవన్నీ కట్టాలి, వైరు కట్టుకోవాలి. ఇవాళ పెడతానా, లేట్ అయిపోతుంది. దానివల్ల లేట్ అయిపోయిందని అందువల్ల మధ్యాహ్నం తప్పుడు కట్టలేకపోయాము. కూరగాయలు పెట్టాము, కూరగాయలు కూడా పట్టాలు వేసామండి. అక్కడ కూడా పుచ్చకాయలు ఉన్నాయి, పట్టాలు వేసాను. పుచ్చకాయలు మన ఆటో పక్కన కనపడుతుంది పట్టాలు. ఆ పట్టాల కింద డబ్బాలు ఉన్నాయి, దాంట్లో పుచ్చకాయలు ఉన్నాయండి. పెద్ద కాయలు, ఏ చిన్నకాయ పెద్దకాయ. అక్కడ గొడుగు అడ్డం పెట్టాయంటే కూరగాయలు ఎండిపోతాయని వాటికి బలమైన కూరగాయలు ఉన్నాయి. అన్నీ పెట్టాలి, అన్నీ పెట్టేసినాము, అన్ని రకాలు వేసేసినాను. కూరగాయలు కానీ మరి తినే కాయలు కానీ అన్నీ పెట్టి ఉన్నాము. పిల్లలు తినే లేసి ప్యాకెట్లు కానీ, తర్వాత అన్నీ పిల్లలు తినే అన్నీ, పిల్లలు ఆడుకునేవి కానీ, చిన్న చిన్న బాళ్ళు అవి పిల్లలు ఆడేవి, బ్యాట్లు బాళ్ళు అన్నీ పెట్టున్నాను. రేపు నుంచి కూడా ఇంకా డ్రింకులు అవి పెట్టాలండి, అవి కూడా పెట్టాలి. ఖర్చు మటుకు బాగానే అయింది, ఖర్చు మటుకు బాగానే అయిందండి. పెడుతున్నా మరి. పందిరి కొంచెం పెద్ద వేయాల్సింది, వెళ్ళిపోయాల్సింది. వాళ్ళు అలాగ వేసిపోయారు. వాళ్ళు టాపీ వాళ్ళు అంట, తెలియలే వాళ్ళకి వేయటం కూడా. వాళ్ళని తెచ్చాడు మా తమ్ముడికి, చెబితే మా తమ్ముడు తీసుకొచ్చాడు. వాళ్ళకి చేత కాలేదు అసలు, పందిరి వేయటం కూడా వాళ్ళకి చేత కాలేదండి. అలా వేసేసారు. ఇంకా చూడండి, మంచి కాయలు పెడుతున్నాం, కాయలు కూడా మంచి మంచి పెడుతున్నాం. ఇంకెక్కడే ఉంటాయి, కొట్టి దగ్గర ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. బోసమ్మ సెంటరు, తాడేపల్లి, 17వ వార్డు, మసీద్ దగ్గర కొట్టు. ఇంకా కొట్టుకాడే ఉంటాను, ఏ టైం అయినా కొట్టుకాడే ఉంటాను. పొద్దున పూట 6 కాడ నుంచి నైట్ 9 దాకా ఉంటాను కొట్టు దగ్గరే. పక్కన 2 కొట్లు కూడా మాయాను, మొత్తం 3 కొట్లు. 3 కొట్లు మాకిందాను, వరుస 3 కొట్లు మాకిందే. మా పాప 2 కొట్లు, నేను 1 కొట్టు. తర్వాత ఒక కొట్టు కూడా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు టీ పెట్టారు, అందరూ తీసేశారు. కట్ట కొట్టు అప్పగాడి, ఆ కట్ట కొట్టు తీశారు. 10 రోజులు నాకు చేసి. వరుసన మా కొట్లే ఉన్నాయి ఇక్కడ, మా కిందే ఉన్నాయి 3 కొట్లు. 4 కొట్లు అయితే ఇప్పుడు 1 కొట్టు ఆపేసాము, 3 కొట్లు ఉన్నాయి. అన్నీ పెడుతున్నాం. చూడండి, తినండి, మంచి మంచి కొనుక్కోండి, తినండి, మంచి క్వాలిటీ. ఇప్పుడు వేసింది కూడా మంచి వేసాను క్వాలిటీలు, ఎందుకంటే ఇప్పుడు ఉపవాసాలు అంటే సాయిబులు కూడా ఉపవాసాలు జరుగుతున్నాయి కదా. సాయిబులు కూడా వాళ్ళు పండగ పట్టారు. తర్వాత మాకు చర్చి వాళ్ళు కూడా పండగ పట్టారు కాబట్టి ఇవాళే పట్టారు పండగ కూడా. 2025 3వ నెల 5 తారీఖు, గుంటూరు జిల్లా, తాడేపల్లి, బోసమ్మ సెంటర్, 17వ వార్డు, మసీదు కొట్టు. అక్కడే పొద్దున 6 కాంచి సాయంకాలం 9 దాకా ఉంటాం కొట్టుకాడే. ఇంక అన్నీ అమ్ముతాం అక్కడే కూర్చొని. కొద్దిగా ఎండ వచ్చినప్పుడు రోడ్డు ఈ పక్క వస్తుంది, తెచ్చి పెడతాం బండి, కాయల బండి. కొద్ది నీడ రంగాలు అటు కొట్టుకాడ పెట్టేస్తాం. అటు ఇటు ఎదురెండ అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటలు పెట్టాను, తర్వాత అట్టే మారుస్తాం బండి. గట్టి ఇటు వెళ్ళే పని లేదండి, బండి ఇక్కడే పెట్టుకోవటం. నేను ఆ సెంటర్లో అని తిరిగేది పని లేదు. ఇవాళ అంటే కాటా కూడా కొన్నాం కాబట్టి, కూరగాయలు కొన్నాం కదా, కాటా కొన్నాం. కాయలు వేయచగానే కాటాకి అంటే కిస్మిస్ కొన్నాం కదండి, కిస్మిస్ పళ్ళు కూడా కొంటారని. మరి దానికి కాటా కావాలి కదండి, తర్వాత కూరగాయలకి కాటా కావాలి కదా. అందుకోసం ఇప్పుడు ఆటో తీసాడు కొట్టది. అది పైన బల్ల చేయించాము, బయట ఒక చిన్న బల్ల పెట్టాం, అది పెద్ద బల్ల. ఇంకా ఒక బల్ల కావాలండి, ఇంకో బల్ల చేపిస్తాం. ఈ కాయలకి ఒక బండి, ఇంకో తోపుడు బండి ఉంది, అది కూడా తేవాలి. అది అన్ని పెడితే ఇరికైపోతే మళ్ళీ బాధపడుతున్నాం. అంటే కూరగాయలకి బల్ల కావాలి, ఇంకో బల్ల కావాలి. మరి అక్కడే సీసాలు పెడతాం, ఆ పై బల్ల మీద కింద గొడుగు పెట్టున్నామండి, అది ఒక బల్ల చిన్నది. ఆ పై బల్ల మీద మటుకి సీసాలు పెడతాం, అంటే బిస్కెట్లు అన్నీ పెద్ద సీసాలు, ఆ సీసాలు పెడతాం. తర్వాత లేసిపాయలు వచ్చేసి అవి మామూలు వైర్లు కట్టుకోవాలి, 2 వైపులు 3 వైపులు వైర్లు కట్టి, వైర్ల మీద
లేచి ప్యాకెట్లు వేయాలి. తర్వాత బిస్కెట్లు కానీ ఇవన్నీ వేయం సార్. ఇంకా సీసాలు ఉన్నాయి, పెద్ద సీసాలు ఉన్నాయి. ఆ పెద్ద సీసాల్లో వేయాలి. కాయలు, కూరగాయలు తినే ఏం సరే వాళ్ళు అల్లం చినిగిపోయి తర్వాత కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పెడతా ఉంటా. ఇవాళ కొద్ది వరకు తెచ్చాయండి, కొద్దిగా అన్నీ 4-5 కేజీలు 5-5 కేజీలు తెచ్చాను. కూరగాయలు అంటే కొత్త కదా పెడతాం, మళ్ళీ అమ్ముడు పోతలేదు చూసుకోవాలిగా. దాని గురించి ఇంకా సేల్ అవుతుంది అనుకో కొంచెం ఎక్కువ మారుస్తూ ఉంటుంటాం కాయలు ఎక్కువ. అన్ని రకాలు కూడా కొద్దిగా పెడతాం ముందు. తర్వాత అమ్ముడు పోతా ఉంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటాం. చూడండి, అదే గర్బూజకాయ, పుచ్చకాయ, కిస్మిస్ పళ్ళు, నాందేడికాయ 4 రకాలు వేసాయండి. కాయలు 4 రకాలు వేసాను. చూడండి, మా వీడియోలు చూడండి, మా ఛానల్ చూడండి. మరి మీరు చెప్పేది కూడా మరి వినండి. మరి ఎన్నో సమస్యల్లో నుంచి నేను ఒడ్డున పడ్డాను. మరి రోజు ఒకసారి వ్యాపారం పెట్టుకుంటున్నాము. అంతకుముందు పెట్టేవన్నా చిల్లర కొట్టు, ఇక మధ్యలో కొట్టాను. ఆ కట్టడి పక్క కొట్టే 2 కొట్లు మా కింద ఎప్పుడు 2016 నుంచే ఉన్నాయి. మాకు 2016 నుంచి మా కింద ఉన్నాయి కొట్లు 2. ఆ లాక్డౌన్లో మేము తీపున కూడా అద్దె కట్టుకుంటూ వచ్చాము. మేము మా కింద కంటిన్యూగా ఉంది అప్పటి నుంచి. 2016 నుంచి మా కింద ఉంది ఆ కొట్టు. అంటే అప్పుడు పొలం గొడవల్లో కొంత మేము కొట్టు ఆపాల్సి వచ్చింది. ఆపిన అద్దె కట్టుకుంటూ వచ్చాము. కరెంటు బిల్లు కానీ అద్దె కానీ కట్టుకుంటూ వచ్చాము. మరి మా కింద ఉన్నాయి, ఇప్పటికీ మా కింద ఉన్నాయి. 2016 నుంచి ఆ కొట్లు మా కింద ఉంటాం, ఆ 2 కొట్లు. ఇప్పుడు 3వ కొట్టు తీసుకున్నాము. అంటే 4వ కొట్టు ఆపేసినాం. 3వ కొట్టు ఇప్పుడు 3 కొట్లు ఉన్నాయి ఇప్పుడు మా కింద. మరి వీడియోలు కూడా చూడండి. మీరు చూస్తవే కదండి, మిగతా వాళ్ళు కూడా పంపండి మీరు చూసిన వాళ్ళు. ఎందుకంటే అందరూ చూడాలి. ఎందుకంటే మంచి వీడియోలు పెడుతున్నాం, చెడ్డగా పెట్టను. ఎందుకంటే బతుకుదేరు గురించి కాబట్టి చెడ్డేం కాదు, ఒక బతుకుదేరు గురించి. అంటే ఒకళ్ళ కింద వెళ్ళి చేజాపకుండా మేము కష్టపడుతున్నాం అంతే. ఎవరి కిందకి వెళ్ళి మేము చేజాపు అడుకోకుండా మాకు దేవుడు ఇచ్చిన వరకు మేము కష్టపడుతున్నాము. మరి పెట్టుబడి కూడా కొద్దిగా అప్పు తెచ్చుకొని పెట్టుతున్నాం. మరి దీనికి ఇప్పుడు 1,50,000 దాకా అయ్యింది. 1,50,000 దాకా అయింది ఇప్పుడు అన్నిటికీ, సరుకుకి తీసుకొచ్చి మరి పెట్టుకుంటున్నాము అన్నీ కూడా. మరి ఎందుకంటే ఇంకా అటు ఇటు ఎండగా తిరిగినా కూడా మరి కాయ పాడైపోతుంది ఎండలో అని చెప్పి ఒక సాట కొట్టి తీసుకొని అన్ని రకాలు పెట్టాలని చూసాము, పెట్టాము. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రిడ్జ్ కొనాలి. తర్వాత డ్రింకులు, అన్ని డ్రింకులు వేస్తాము. అంతకుముందు పెట్టే ఉన్నాం కాబట్టి కొట్టు ఆల్రెడీ అన్నీ మాకు అప్పుడు పెట్టాం కాబట్టి అర్థమవుతాయి కాబట్టి మళ్ళీ అన్నీ పెడుతున్నాము. అట్లా కొద్ది కూరగాయలు కూడా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా కుటుంబాలు ఉన్నారు కదా, ఎందుకో బయటికి వెళ్ళి మాకు ఆడ కొనుక్కుంటారని పెట్టుకుంటున్నాం మేము కూరగాయలు కూడా. మా పాపకు కావాలి, మాకు కావాలి. ఇప్పుడు మా అక్కయ్యలు వస్తారు, మా మరదల పిల్లలు వస్తారు కూరగాయలకి. వీళ్ళందరూ కొనుక్కుంటారు కాబట్టి ఇంకా కూరగాయలు కూడా పెట్టినాను. ఎక్కువ పెట్టమైనా కొద్దిగా అన్నీ అయ్యో 4 కేజీలు, ఒక 5 కేజీలు 5 కేజీలు అట్టా కూరగాయలు పెడతాను. అది చూడండి. మరి ఎన్నో వీడియోస్ చూస్తున్నారు, చూసి ఇంకా పంపండి. మీ బంధువులకి చుట్టాలకు పంపండి మా వీడియోలు. చెప్పండి, అందరికీ చెప్పండి. మీరు చూడటమే కాదు, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఆడవాళ్ళం చాలా బాధలు పడి ఉన్నాము, కష్టాలు పడి ఉన్నాము. మరి ఇప్పుడు కొద్దిగా దేవుడు మహా ఏదో మరి దేవుడి అంతా దేవుడి కోపే. మరి ఇలా కొట్టు పెట్టుకున్నామంటే ఆయన కోపే. మేము వేసే నమ్ముకున్నాము. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి, గోసమ్మ సెంటర్ 17వ వార్డు.